లక్ష్మీనారాయణ దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి. నీ బేబీ హెయిర్ ఎట్లా కనిపిస్తుంది? చాలా బాగుంది. టెంపుల్ మాత్రం అమేజింగ్. ఆంధ్ర స్టేట్కి వచ్చినాం అనమాట. బేకర్ అంటే బేకర్. ఇదే కాణిపాకం టెంపుల్ ఎంట్రీ. దేవుడి నా మాట వినలే. నాకు లంచం అడుగుతున్నాడు ఇప్పుడు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మేము వెల్లూరులో ఉన్నాం. వెల్లూరు ఫేమస్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ చూడడానికి వచ్చినాం అనమాట. నైట్ ఇక్కడే స్టే చేసినాం. సో ఇప్పుడు మార్నింగ్ రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇక్కడ ఆ టెంపుల్లో లక్ష్మీనారాయణ దేవి ఉంటారు. సో మంచిగా వెళ్ళేసి మొక్కేసి. బ్యాక్ ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా, స్కై పైన. మా చెరీ ఫెల్లో చూడండి గాయస్, బుద్ధిమంతులు లెక్క షర్ట్ వేసుకున్నాడు. మా అక్క అవుట్ఫిట్ ఇది గాయస్, శారీ. చూపియాలంట మా అక్క ఇట్లా నిల్చుంటా చేసా. ఇప్పుడు మా తాత, ఇది నేను. ఇప్పుడు మేము గోల్డెన్ కదా పిన్ని, లక్ష్మీనారాయణ దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి. చాలా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట. అక్కడ వెళ్తే కానీ మాకు తెలియదు. యాక్చువల్లీ మా తమ్ముడు సజెస్ట్ చేసిండు, కంపల్సరీ అక్కడి వరకు వెళ్ళిండ్రు కదా, గోల్డెన్ టెంపుల్ కూడా విజిట్ చేసి రమ్మని. సో లెట్స్ గో. మా మమ్మీ శారీ గాయస్. ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి గాయస్. ఓకే, 500 రూపాయలు. ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇదేనా లైన్? ఓ అంటే విఐపియా? 500 అంటే? కానీ అందరినీ ఇళ్ళకే పోతున్నారు. ఓ ఈడ కూడా ఫాస్ట్ ఉన్నది టెంపుల్ లోపల కూడా. వీళ్ళు ఏమన్నా తమిళనాడు పీపుల్ దోచుకోవడానికి పార్కింగ్ చేసేసినాం బండి. ఇక్కడ మొత్తం ఖాళీ ఉన్నది. మా ఇంకొక కార్ వచ్చేసింది. ఇది మనం మొక్కేసి ఫస్ట్ మొక్కేసిన తర్వాత టిఫిన్ చేయడం బెటర్. ఎందుకంటే ఇక్కడ అడగాలి ఎక్కువ టైం పడుతుంది అని అంటే. మరి ఎక్కువ టైం పడకపోతే మనం ఫ్రీగా పోవచ్చు కదా. ఎక్కువ టైం పడుతుంది అంటే తీసుకుందాం. అలా ఫ్రీ టికెట్ అండ్ విఐపి టికెట్ కూడా ఉన్నదట. చూద్దాం మరి అక్కడికి పోయిన తర్వాత ఎలానో. ఈ కారు అనుకున్నా, మన కార్ ఏది వచ్చిందా? అయ్యో ఈయనే ఉందా. లోపల నో ఫోన్స్ అలౌడ్. సో ఫోన్ ఇక్కడనే పెట్టేసి పోవాలి. వచ్చిన తర్వాత దర్శనం ఎలా జరిగింది, ఏంటి, అసలు టెంపుల్ ఎలా ఉంది, అమ్మవారు ఎలా ఉన్నారు, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే మామయ్య, పోదాం. నీ బేబీ హెయిర్ ఎట్లా కనిపిస్తుంది? మా మమ్మీకి హెయిర్ ఎంత పోతుందో మళ్ళీ అంతే వస్తుంది. ఇట్లా అయిపోతున్నాయి హెయిర్ అంతా. వెనకాల ఈ డించక రాజా అని పెట్టిన గైస్ వీడి పేరు. బాయ్ గైస్, ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్తున్నా. బాయ్, మళ్ళీ వచ్చి చెప్తా ఎలా అయిందో. ఓకే బాయ్. 2 hours later. ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చేసినాము. లోపల ఎంత బాగుందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్, అంత బాగుంది. మేము తొందరగా వెళ్ళినాం కాబట్టి తొందరగా అయిపోయింది. లేకపోతే ఇప్పుడు మేము బయటకు వచ్చేలోగా ఎంత రష్ అయిందంటే మొత్తం ఫుల్ అయిపోయింది టెంపుల్ మొత్తం. మాకు చాలా బాగా అయింది దర్శనం. సో ఇక్కడ ఫోటోలు తీయడానికి వచ్చినాము. అదేమో రాసి ఉన్నది. లుక్, ఇది టెంపుల్ ద్వారం అన్నట్టు. మేము ఎంట్రీ అయింది అటు సైడ్, బట్ ఇక్కడ క్లోజ్ ఉంది. కానీ ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, గణేశుడు. గైస్, మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చినాం. నేను ఇడ్లీ వడ తీసుకున్నా. ఇడికి మసాలా కావాలంట. వీళ్ళందరికీ ఇడ్లీయే, మా డాడీకి పూరి. నీకు కూడా ఇడ్లీ వడ ఒకటే వడ ఇచ్చిండ్రు. పల్లి చట్నీ లేదా? పల్లి చట్నీ, పీనట్ చట్నీ. ఎట్లా కట్టేసిండ్రు దీన్ని ఆడదాకా. ఈడ గాయస్ తాటి ముంజలు కొనడానికి ఆగినాం. ఇప్పుడే టిఫిన్ తిన్నాం.
మేము సీఎం జోసెఫ్ విజయ్ సార్ స్టేట్ని బాయ్ బాయ్ చెప్పేసి ఆంధ్ర స్టేట్కి వచ్చినాం అనమాట. ఇప్పుడు మేము కాణిపాకంకి వెళ్తున్నాం. మధ్యలో ఇవి కనిపించినాయి, ఇవి కనిపిస్తే మనం తినాలి కదా, అందుకే ఇక్కడ ఆగి మరి తీసుకుంటున్నాం. లేత కోయండి. అటు మా సైడ్ ఏమో అస్సలు దొరకవు, ఇలా అంతే ముదిరిపోయి గట్టి గట్టిగా ఉంటాయి. అందుకే కావాల్సిన అన్ని ఇదే కడుపులో వేసేసి ఇంటికి పోతాయి. మమ్మీ వెల్లూరులో దర్శనం ఎట్లా జరిగింది? తొందరగా అయింది కదా దర్శనం, బాగా అయింది. తొందరగా అయింది దర్శనం, మంచిగా అయింది. టెంపుల్ లోపల ఎట్లా అనిపించింది? సూపర్గా ఉన్నారు కదా, గోల్డ్ కలర్లో. మళ్ళీ మనమైతే దగ్గర పోయి దర్శనం చేసుకున్నాం. అవును, లోపల టెంపుల్ మాత్రం అమేజింగ్. నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నైట్ లుక్ ఇంకా బాగుంటుంది, బట్ మేము మార్నింగ్ పోయిందే బెటర్ అయింది. ఎందుకంటే నైట్ వెళ్తే మళ్ళీ రష్ ఎక్కువ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అంతమంది లేకుండే, ఈజీగా వెళ్ళినాం, మంచిగా ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా పోయినాం. ప్రతి ఒక్క యాక్చువల్లీ అక్కడ ఓన్లీ లక్ష్మీనారాయణ దేవి మాత్రమే కాదు, ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అండ్ గణపతి టెంపుల్ ఉంది. గణపతిది అయితే 1700 kgs సిల్వర్ ఐడల్ అంట, అది వెండిది మొత్తం. అండ్ వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది, అండ్ లక్ష్మీనారాయణ దేవి. ఇంకొకటి ఏమో నందిది పెద్దగా ఉంది, నందిది పెద్దగా లేదు. నందిది అది సిల్వర్ది అనుకుంటా, మొత్తం సిల్వర్ ఉంది, బట్ అది సిల్వర్దే కావచ్చు. అండ్ లోపల మొత్తం ఎట్లా అంటే గార్డెన్ అండ్ ట్రీస్, ఎక్కడ చూసిన ట్రీస్, ఫ్లవర్స్, ఫౌంటైన్స్, ఇవి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా పెద్దగా ఉంది, చిన్నగా కూడా లేదు. మొత్తం స్టార్ షేప్లో ఉంటుంది సరౌండింగ్స్ మొత్తం. ఇలా స్టార్ ఉంటుంది కదా, ఆ స్టార్ షేప్లో ఉంటుంది. ఆ స్టార్ షేప్లో మనం నడుచుకుంటూ ఒక్కొక్క టెంపుల్ని చూసుకుంటూ ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ దర్శనం కూడా ఎలాంటి హడావిడి లేకుండా అయింది. ఆ లక్ష్మీమాతని మంచిగా స్ట్రైట్గా ఒక 2-3 నిమిషాలు చూసుకుంటూ మొక్కడం మంచిగా జరిగింది. అండ్ ఇంకొకటి ఉంది అక్కడ, 70 kgs గోల్డ్ ఐడల్ ఉంది లక్ష్మీదేవి, ఇంత ఉంటుంది. సో దానికి సెపరేట్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏంది వాటర్ నీళ్ళు వేసి అభిషేకం చేయొచ్చు అనమాట. అది కూడా మంచిగా జరిగిపోయింది. సో ఇదనమాట, చాలా బాగుంది. మీకు కావాలంటే నేను ఏమన్నా సమ్ ఫొటోస్ కానీ క్లిప్స్ కానీ గూగుల్లో ఉంటే అవి యాడ్ చేయడానికి ట్రై చేస్తా. సో మీకు అలా కొంచెం ఐడియా వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి రాగానే టిఫిన్ చేసేసినాం. బేకార్ ఉండే టిఫిన్ అయితే, బేకార్ అంటే బేకార్. మళ్ళీ ఏం అడిగినా కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. మాది మేము అది తీసుకురండి ఇది తీసుకురండి అని, ఇక ఏదో ఆకలి మీద ఉన్నాం కదా అని చెప్పేసి తినడం అయింది ఆడ. కానీ కార్లో అయితే తాటి ముంజలు తీసుకున్నా, అక్కడ ఒక వాటర్ మెలన్ తీసుకున్నా. ఇప్పుడైతే మేము కాణిపాకం వెళ్తున్నాం, సిద్ధి వినాయక్ టెంపుల్. దేవుణ్ణి కోరుకుంటున్నాం అక్కడ కూడా ఇట్లా రష్ ఎక్కువ ఉండకూడదు, ప్రశాంతంగా జరిగిపోవాలని. ఇక్కడ నుంచి మేబీ ఇంకా ఒక 30 kilometers ఉండొచ్చు, 30 అంతే. 11 ఇంకా 11 ఉంది గైస్, 11 kilometers ఉంది, ఈజీగా వెళ్ళిపోతాం. దర్శనం తొందరగా అయితే మళ్ళీ అక్కడ నుంచి మేము తిరుపతి పోతున్నాము. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు, ఆడ డాడీ వాళ్ళు వేరే కార్లో కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మేమేమో తాటి ముంజలు తీసుకోవడానికి ఆగినాం ఆడ. మళ్ళీ వేరే చోట్ల దొరకవు, అది ప్రాబ్లము. సో తీసుకున్నా. సో వెళ్ళిన తర్వాత కాణిపాకం టెంపుల్ ఎలా ఉంటుంది, అలా దర్శనం ఎలా ఉంటుంది, సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తా. ఓకే, ఎంత లేతగా ఉన్నాయంటే ఫోటో తీయకుండా తినేస్తున్నాం. మూమెంట్ ఉందా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఆ టెంపుల్ మొత్తం గోల్డ్, అది రియల్ గోల్డో లేకపోతే ఏదో తెలియదు కానీ టెంపుల్ మాత్రం గోల్డ్ ఉంటుంది, మొత్తం గోల్డ్ కలర్లో. లక్ష్మీనారాయణ దేవి మాత్రం మిడిల్లో ఉంటుంది, స్టార్ షేప్లో ఉంటుందని చెప్పినాయి కదా, ఆ స్టార్ షేప్లో మధ్యలో ఉంటుంది. మొత్తం సైడ్కి ఏమో ఇంకా వేరే దేవుళ్ళు ఉంటారు అనమాట. కానీ చూస్తే మాత్రం చాలా బాగుంది. యూ మస్ట్ విజిట్. అంత దూరం నుంచి ఇంత దూరం ఎట్లా వస్తున్నా అంటే రావాలా, మరి రావాలా, చూడాలా, దర్శనం చేసుకోవాలా. బట్ బాగుంది. ఇక ఫోన్లలో లేదు కాబట్టి చూపించలేకపోయినా మేమైతే మంచి ప్రశాంతంగా చూసినాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫోన్ లేకపోతేనే బాగుంటుందని. ఇదే కాణిపాకం టెంపుల్ ఎంట్రీ. ఈ కమాన్ ఎంత బాగుంది చూడండి గాయస్. మేము కాణిపాకంకి వచ్చేసినాం. అబ్బా మమ్మీదా పార్కింగ్ చేసినాం గాయస్ కారు. నిన్న మాత్రం ఘోరం కొట్టింది గాయస్.
నేను అనుకున్నా రష్ అయితే ఫుల్ ఉంటుంది, అయినా దేవుడిని కోరుకున్నా ఉండొద్దని, బట్ దేవుడి నా మాట వినలే. చూసారా రష్? ఇగో ఇది మాన్స్టర్ అంట ఏదో. ఇగో ఈ బండ్లన్నీ ఇంకా అటు ఉన్నాయి బండ్లు. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు గైస్. ఇక్కడ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్. ఐఎమ్ సారీ. దర్శనం ఎంతసేపు అవుతుందేమో, ఐ డోంట్ నో, బట్ చూద్దాం. ఇక వచ్చినామైతే వచ్చినాం. మమ్మీ ఇది చూడు ఎంత రష్ ఉన్నది. తొందరగా అయింది, ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది కావచ్చు అంతే. ఎండ మాత్రం బాగుంది గైస్. నేను ఇంకా ఇది హాఫ్ సారీ వేసుకున్నా, దూరం తీరుతున్నది నాకు. కానీ కాలుతాయి కాళ్ళు. గాయస్ మేము వెళ్తున్నాం, ఫోన్ ఈయనే పెట్టేస్తున్నా కార్లో. వచ్చిన తర్వాత మా దర్శనం ఎట్లా అయింది అనేది చెప్తా. ఓకే 1 hour ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చూడవు ఇది ఎంత మంది. అదే కదా, బస్సులు అంటే బస్సులు వచ్చినాయి ఇంకా. సరే చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఓకే 1 hour later. గాయస్ వినాయకుడి దర్శనం కూడా అయిపోయింది మంచిగా. కొంచెం లోపల కొంచెం వేడైంది కానీ బాగానే అయింది. హడావిడి అంతేం లేకుండే, గంటలో అయిపోయింది మొత్తం. ఈ ఫోన్లో కార్లోనే పెట్టినా. మేము ఈడ గోలీ సోడా కూడా తాగినాం, అస్సలు మంచి లేకుండే. అంత అసలు టేస్ట్ లేస్తుంది. మా డాడీ చెప్పింది బాగుందంటే అందరం తాగినాం, ఎవరికి నచ్చలేదు. తినలే. చెరిగి నా ఫోను కార్లో ఉంది అని పంపించిన, అయితే వీడు నాకు లంచ్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే పోయి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలంటే వీడికి. సరే ఇద్దాం ఇక. ఇవన్నీ షాప్సే ఉన్నాయి గాయస్. అవును ఏదన్నా కొనిస్తారే. సరే కొనిస్తా. చాలా భరిస్తుంది, చాలా ఉంది. ఇప్పుడు కార్లో వస్తుంది, తిరుపతికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడ అన్నదానం ఉంది, బట్ తిరుపతిలో నచ్చుతుంది. ఇక్కడ తిన్నా ఒకటే, అక్కడ తిన్నా ఒకటే, బట్ అక్కడనే తిందామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ ఒక 2-3 ఫోటోలు తీసుకొని ప్రాబ్లం పోయింది. మనం మన తెలుగు రాష్ట్రంలోకి వచ్చేసినాం కదా, ప్రాబ్లం లేదు. అది అక్కడ నుంచే క్యూలో వెళ్ళినాం మేము. జనాలు అయితే చాలా ఉన్నారు. దర్శనం 1 గంటలోనే అయిపోయింది. ఇగో అంతా లైన్. ఇవన్నీ షాపులు, ఇవన్నీ మనకు దొరికేటి. గాల్లో ఇప్పిస్తారా లంచం గైస్? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మీ మీద. గైస్ మా పిన్ ఇప్పిస్తానా? ఇప్పియాల్సి పింక్ కలర్ కోన్. గైస్ పింక్ కలర్ కోన్ కావాలట. సరేదా ఒకటి. చూపి ఇటు అయిందా? చాలా ఎంత మంచిగా ఉన్నాయి 4 పావురాలు. ఇప్పుడు ఆడికి పోతే ఎగిరిపోతాయి. సరే పోండి. లోపల మేబీ ఫోన్ అలా ఉంటే మొక్కుంటాం. కానీ మంచిగా అనిపిస్తుంది. టెంపుల్ నుంచి బయట వచ్చిన తర్వాత ఫోటో దిగిన చూసినా ఆడ బయట మొత్తం ఇట్లా అయిపోయింది. కిట్టు అన్న ఉన్నాడు కదా, సీదా ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తాడు ఐఫోన్ ని. అదొక పెద్ద ప్రాబ్లం ఐఫోన్ లో. డీ ఫ్రిడ్జ్ లో పెడుతుండే ఒక 2-3 minutes. ఇక్కడనే పెట్టేద్దామా ఫోన్లుగా?
ఇట్లా చూడు ఇట్లా. కదా అనిపిస్తుందా? కొంచెమే కనబడుతుంది. కొంచెమే కనిపిస్తుంది అది.